నమస్తే, మీరు చూస్తున్నారు రాజ్ న్యూస్ అర్చన. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఏపీలో జగనన్న బాదుడే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో భారంగా ప్రజా రవాణా వ్యవస్థ ఉంది. ప్రయాణికులపై వైసీపీ సర్కార్ భారాన్ని మోపుతోంది. తాజాగా డీజిల్ సెస్తో భారీగా పెంపును చేసింది. 75 రోజులను రెండోసారి ఏపీ పెంచేసింది. ₹5 నుంచి ₹140 వరకు ఈ భారం కనిపిస్తోంది. రిటైల్లో కొంటూనే బల్క్ ధర లెక్కలు చూపిస్తున్నారు. సెస్ వేస్తూనే భారం వేయట్లేదని వాదిస్తోంది. ప్రయాణికులపై అదనపు భారం పడే అవకాశం అయితే కనిపిస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్కు సూపర్ లగ్జరీ బస్సులో ₹60 పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్కు ఏసీ సర్వీసు ₹70 పెంపుదల ఉంది. విజయవాడ నుంచి విశాఖకు సూపర్ లగ్జరీ ₹80 పెరుగుతోంది. విజయవాడ నుంచి హైదరాబాద్కు ఏసీ సర్వీస్ ₹90 పెరుగుతోంది. విజయవాడ నుంచి చెన్నైకి సూపర్ సర్వీస్ ₹140 పెరుగుతోంది. విజయవాడ నుంచి చెన్నైకి ఏపీ సర్వీస్ 140. డీజీసెస్ పేరుతో ఇలా ఆర్టీసీ ఛార్జీల పెంపు చేస్తున్నారు. పల్లె వెలుగు నుంచి ఏసీ సర్వీస్ దాకా అదనపు వడ్డన కనిపిస్తోంది. రిటైల్లో కొంటున్నామంటూనే బల్క్ రేట్లు వేస్తున్నారు. మరి ఆర్టీసీ ప్రతిరోజు 8 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుపుతోంది. సెస్ పేరుతో ఏడాదికి ఇప్పుడు 400 కోట్ల ఆదాయం రాబోతోంది. ఏపీలో జగనన్న బాదుడు మరోసారి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థ భారంగా మారుతోంది. ప్రయాణికులపై వైసీపీ సర్కార్ భారాలు వేస్తోంది. తాజాగా డీజిల్ సెస్ పేరుతో భారీగా పెంపు కనిపిస్తోంది. 75 రోజుల్లోనే రెండోసారి పెంచింది ఏపీ. ₹5 నుంచి ₹140 వరకు భారం పెరుగుతోంది. రిటైల్లో కొంటూనే బల్క్ ధర లెక్కలు చూపిస్తున్నారు. సెస్ వేస్తూనే భారం వేయలేదని వాదిస్తున్నారు. అయితే ప్రయాణికులపై అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్కు సూపర్ లగ్జరీ ₹60 పెరుగుతోంది. విజయవాడ నుంచి హైదరాబాద్కు ఏసీ సర్వీస్ ₹70. అలాగే విజయవాడ నుంచి విశాఖకు సూపర్ లగ్జరీ ₹80. విజయవాడ నుంచి హైదరాబాద్కు ఏపీ సర్వీస్ ₹90. విజయవాడ నుంచి చెన్నైకి సూపర్ సర్వీస్ ₹140. విజయవాడ నుంచి చెన్నైకి ఏసీ సర్వీస్ ₹140 పెరగబోతోంది. మరి ఇలా డీజీసెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రయాణికులపై మరింత భారాన్ని మోపబోతున్నాయి. పల్లె వెలుగు నుంచి ఏసీ సర్వీస్ దాకా ఇదే అదనపు వడ్డనైతే కనిపిస్తోంది. రిటైల్లో కొంటున్నామంటూనే బల్క్ రేట్లు చెప్తున్నారు. ఆర్టీసీ ప్రతిరోజు 8 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం ఉంటుంది. ఇలా సెస్ పేరుతో ఏడాదికి 400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించుకుంటోంది ఆర్టీసీ. ఏపీలో జగనన్న బాదుడు ఈసారి ఆర్టీసీ ప్రయాణికులపై బాదుడు ప్రయోగాన్ని ప్రయోగిస్తున్నారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి మరింత విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు ఉన్నారు. తురగా శ్రీరామ్ గారు, నమస్తే అండి. శ్రీరామ్ గారు, మరి 75 రోజుల్లోనే ఏపీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచుతున్నారు. ఏప్రిల్ 13నే పెరిగాయి. మళ్ళీ మరొకసారి ఇప్పుడు డీజిల్ సెస్ పేరుతో భారీగా పెంపు చూస్తున్నారు. అంటే ప్రయాణికులపై వడ్డన అంటే కేవలం 75 రోజుల్లోనే అన్నది ఇంత ₹5 నుంచి ₹140 వరకు ఈ భారం కనిపిస్తోంది. మరి ప్రయాణికులు ఏం కావాలండి? అంటే బాదుడే మీరే చెప్తున్నారు. బాదుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి అదే పనిలో ఉంది. చెత్త పన్ను దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడల్లా బాధేసి పన్నుల ద్వారా ఆదాయం పెంచుకునే కార్యక్రమం చేస్తోంది. అయితే ఈ పెంచుకున్న ఆదాయాన్ని ఎక్కడన్నా సద్వినియోగం చేస్తుందా అంటే అలా జరగట్లేదు. మళ్ళీ సంక్షేమ పథకాలని చెప్పి వాటిని ఏవో నవరత్నాలని చెప్పి ఏవో వాడేస్తున్నారు. దానివల్ల రాష్ట్రానికి తిరిగి వచ్చే ఆదాయం కనిపించట్లా. అందువల్ల ఎప్పటికప్పుడు మళ్ళీ వెతుక్కోవడం, అప్పుల కోసం వెతుక్కోవడం పరిస్థితి అయిపోయింది. ఆ అప్పుల కోసం వెతుక్కునే పరిస్థితి ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా తప్పట్లేదు. ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ ఆదాయం దొరికినా అది చెత్త మీదే ఆదాయం వచ్చిన తర్వాత ఇంకా మిగతా వాటి గురించి మనం ఆలోచించాల్సిన పని ఉంది. అందువల్ల ఎక్కడ ఆదాయం దొరికితే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రజల మీద బాధేసి మళ్ళీ ప్రజలకి ఏదో మేము ఏదో ఫ్రీగా ఇస్తున్నాం అది ఇది అని చెప్పి ఏదో కబుర్లు చెప్పే కార్యక్రమం నడుస్తోంది. రాష్ట్రంలో చాలా కాలం నుంచి నడుస్తోంది. అలాగే అయితే ఏ ప్రభుత్వం వల్ల అయినా సరే కొంత మళ్ళీ తిరిగి వచ్చే ఆదాయం వ్యయం చేస్తారు. ఇక్కడ ఏమో తిరిగి వచ్చే వ్యయం కాదు. ఇదంతా వీళ్ళు చేసేదంతా సంక్షేమంగా మాత్రమే పెట్టారు. అభివృద్ధిలో ఎక్కడ కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టట్లేదు. అందువల్ల ఎప్పటికప్పుడు మళ్ళీ ఆదాయం కావాల్సి వస్తుంది. అందువల్ల దానికోసం అని చెప్పి రకరకాల మార్గాలు ఎదుగుతున్నారు. ఇంకా వేరే కార్పొరేషన్ నుంచి ఆదాయాలన్నింటినీ కూడా వాటిని దారి మళ్లించేశారు. నిన్న కాక మొన్న అసలు ప్రభుత్వ ఉద్యోగస్తులకి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులు 800 కోట్లు సుమారుగా ఎంతో మాయమైపోయింది.
అవునండి. ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం మళ్ళీ వేస్తానులే అని చెప్తున్నారు. ఈ మళ్ళీ వేసే లోపు దీన్ని ఎక్కడో వాడేసి మళ్ళీ ఎక్కడో ఏదో అపురాంగానే మళ్ళీ దీన్ని సర్దుబాటు చేస్తున్నారు అనమాట. అది. అంటే ఈ సర్దుబాట్ల కార్యక్రమం అనేది చాలా జరుగుతోంది రాష్ట్రంలో. ఓకే. ఈ ఓకే. సర్దుబాట్ల కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడైనా సరే పెట్టుబడి, ఎక్కడైనా సరే ఆదాయం ఎలా వస్తుంది అంటే వీళ్ళు కనబడుతున్నారు ఇప్పుడు ప్రయాణికులు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు నిజంగా సెస్ వీళ్ళకి ఖర్చు అవుతున్నది ఎంత? యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వం సెస్ వేసింది, వాస్తవం అది. ఆ సెస్ వేసిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీకి సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతోంది, ఇప్పుడు ఈ బాదుడు కార్యక్రమం ద్వారా ఎంత ఆదాయం వస్తోంది, ఈ రెండింటిని మీకు గనక ఒక వైట్ పేపర్ ఇస్తే కనుక ప్రజలకు అర్థం అయిపోతుంది. నిజంగా ఎంతైతే అదనపు భారం పడుతుందో, ఆర్టీసీ మీద అదనపు భారం పడుతుందో, ఆ అదనపు భారాన్ని మాత్రమే ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారా, లేదంటే ఈ అదనపు భారాన్ని ప్రజల మీద డబల్ కి డబల్ వేసి ఇదే అదే సంద అని చెప్పి ఆ వంక కేంద్ర ప్రభుత్వం వంక చూపించి అదనంగా దీన్ని లాగేసే ప్రయత్నం, ఇంకా ఎక్కువ లాగేసే ప్రయత్నం ప్రయాణికుల దగ్గర చేస్తున్నారా? ఇది అందరూ ఆలోచించాల్సిన అంశం. ఏదేమైనప్పటికీ కూడా ఏదో ప్రయాణికులకి మాత్రం ఖచ్చితంగా భారమే. ప్రయాణికులకి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు చెత్త పన్ను దగ్గర నుంచి రకరకాల పన్నుల రూపంలో ఆదాయం అంతా బయటికి నెలకి సంపాదించిన ఆదాయం అంతా రకరకాలుగా పన్నుల రూపంలో పోతోంది. ఈ సెస్సుల వల్ల ఏమవుతోంది, పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ వేసిన సెస్సుల వల్ల కూరగాయల రేట్ల దగ్గర నుంచి మొత్తం అన్ని మండిపోతున్నాయి. అదనంగా ఆ ఖర్చు పెరుగుతోంది. ఇలా రకరకాలుగా ఖర్చులు పెరిగిపోతున్న పరిస్థితుల్లో మళ్ళీ ప్రయాణాలకు కూడా ఖర్చులు పెరిగిపోతే అసలు సామాన్యుడు ఏమైపోవాలి? వాడికి ఎవడిస్తాడు? వాడి జీతాలు ఏం పెరగట్లేదే, వాళ్ళ జీతాలు ఎక్కడ పెరగట్లేదు కదా. ఏదో ఎవరిని అడిగినా సరే ప్రైవేట్ ఫారమ్స్ లో కానీ మిగతా చోట్ల కానీ ఎవరిని ఏమాడినా కోవిడ్ పరిస్థితుల్లో మేమే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అని చెప్పి ఈ కంపెనీల వాళ్ళు కానీ లేదా ఫ్యాక్టరీల వాళ్ళు కానీ వీడేం కొత్తగా జీతాలు పెంచట్లా. కొత్తగా జీతాలు పెంచకపోయినా వీళ్ళ మీద భారం మాత్రం పెరిగిపోతుంది. వచ్చేది అదే 100 రూపాయలు. ఆ 100 రూపాయలకి గతంలో ఒక 50 రూపాయలన్నా ఇంటికి తీసుకెళ్దాం, అన్ని ఖర్చులు మిగులుతాయేమో అనుకుంటే ఇప్పుడు వాటిలో కూడా మొత్తం అంతా అయిపోయి చివరికి మిగలడం కాకుండా అప్పుల పాలు అయిపోయే పరిస్థితి సామాన్యుడికి వస్తుంది. సో ఇందువల్ల దీన్ని బట్టి కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి పేదవాడికి మీరు సంక్షేమ పథకాలన్నీ ఫ్రీ పథకాలు అవి ఇవి ఇవ్వడం పక్కన పెడితే ఈ బాదుడు కార్యక్రమం కొంచెం తగ్గిస్తే కనుక కొంచెం వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. దీని మీద ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించారు. ఓకే, రైట్ అండి. మరి ఈ దృష్టికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి మోక ఆనంద్ సాగర్ గారు ఉన్నారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు. మోక ఆనంద్ సాగర్ గారు నమస్తే అండి. మేడం నమస్కారం అండి. ఓకే అండి. అయితే ఇప్పుడు బాదుడు అంటున్నారు. అయితే కాకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ ఛార్జీలను ఇప్పుడు మనకి డీజిల్ సెస్ పేరుతో భారీగానే పెంచారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా పెంపు ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ పెంపు ఉందని భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల కంటే ప్రయాణికులకు మరింత భారంగా ఇక్కడ ఉందనుకోవచ్చా? లేదు మేడం, నమస్కారం మీకు మిగతా పెద్దలందరికీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గతంలో ఆర్టీసీ ఛార్జీలు 5 ఏళ్లలో పెంచకపోయిందా, పెంచిందని చెప్పి బహిరంగంగా ప్రజల్ని నమ్మించి ముఖ్యమంత్రి నా పరిపాలన వస్తే అన్ని తగ్గించేస్తా, రేట్లు పెంచనని చెప్పడం, నమ్మించడం జరిగింది. కానీ నిన్నగాక మొన్న అమ్మఒడి పథకంలో డబ్బులు వేసి 2,000 కోసి 13,000 వేసి వెంటనే ఆర్టీసీ ఛార్జీలు వడ్డించాడు ముఖ్యమంత్రి గారు. అది ఆయన మ్యాజిక్, అది ఆయన జిమ్మిక్. అంటే ప్రజల్ని ఏదో రకంగా నమ్మించడం, వంచడం, ఉంచడం. రాష్ట్రాన్ని మర్డర్ చేసేసాడు ముఖ్యమంత్రికి. ఏముంది మేడం, రాష్ట్రం మర్డర్ అయిపోయింది. సంక్షేమ పథకాల పేరుతో సంక్షోభం చేసి, క్షౌరం చేసి రాష్ట్రాన్ని మర్డర్ చేసి పడేశాడు జగన్మోహన్ రెడ్డి. సో ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో పెంచారనేది మాకు తెలియదు. మేము ఈ రాష్ట్రంలో ఉన్నాం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడుతున్నాం. ఈయన తెలుగుదేశం పార్టీ మీద లేనిపోని నిందలేసి అభూత కల్పనలు చూపించి ప్రజలను నమ్మించి పరిపాలనలోకి వచ్చి 3 ఏళ్లలో ఇప్పటికే ఇది 4వ ఆర్టీసీ రేట్లు వడ్డన. అంటే ఒక అమ్మఒడి ఇస్తాడు, ఆర్టీసీ రేట్లు పెంచుతాడు, ఇంకో పథకం ఇస్తాడు, కరెంటు ఛార్జీలు పెంచుతాడు, ఇంకో పథకం ఇస్తాడు, ఇంకో ఐటమ్ పెంచుతాడు. ఇదే పని. ఏంటంటే ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో ఓటించడం, ఎడం చేత్తో ఇవ్వడం, కుడి చేత్తో లాక్కోవడం, ఎడం చేత్తో ఇవ్వడం, కుడి చేత్తో లాక్కోవడం. ఇది ఆయన చెప్పుండే పాదయాత్రలో. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దొంగ దోపిడీని
ప్రజల్ని నమ్మించి వంచి దోపిడీని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నిరసిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా తిరుగుతూ బాదుడే అనే కార్యక్రమాలు ప్రతి 175 నియోజకవర్గాల్లో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో కూడా జరుపుతా ఉన్నాం. ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. ఈవేళ 200 రూపాయలు పైచిలుకు ఈవేళ మంచు నూనె, 150 రూపాయలు పైచిలుకు చింతపండు, కుంకుడుకాయలు 240 రూపాయలు మేడం ఈ రాష్ట్రంలో కుంకుడుకాయలు. ఇది పరిస్థితి. ఒక్క నిమ్మకాయ 25 రూపాయలు, కోడిగుడ్డ 6 రూపాయలు. ఏం తింటారు మేడం? ఎలాగ పేదవాడు ఎలా బతుకుతాడు? డొక్కలు ఒక పక్క కూడా నిండినటువంటి రెక్కాడు తెగిన డొక్కాడిని పేదవాడు బతుకెలా? ఈ ప్రభుత్వంలో పేరుకు సంక్షేమ రాజ్యం పెట్టాడు, మొత్తం దోపిడీ. అసలు ఈ మద్యం మీద వచ్చే ప్రాఫిట్ ఎక్కడ పోతుందో తెలియట్లేదు. అమ్మకాలు పెరిగాయి, వినియోగం పెరిగింది, ఆదాయం పెరిగింది, అటొక్క ఎక్కడ పోతుంది? దానికి సమాధానం లేదు. ఈ రోజు వరకు 3 ఏళ్ల నుండి అడ్డంగా ముక్కాయిస్తారు, దెబ్బలాట వస్తారు, లేకపోతే తలాలు తీసేస్తారు, నాలుగులు కోసేస్తారు, కేసులు పెడతారు, హింసిస్తారు, మాట్లాడినెవరు. రైట్ అండి, ఇది పరిస్థితి. ఓకే అండి, రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు కూడా మనతో ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. వేణుగోపాల్ గారు, మరి 75 రోజుల కిందటే ఆర్టీసీ ఛార్జీలు పెంచారండి. ప్రయాణికులు అంటే సామాన్యులందరూ ఆర్టీసీని నమ్ముకుంటారు, దాని మీదనే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళపై మరి ఇంత వెంటనే భారాన్ని మోపడం ఎంతవరకు సమంజసం అండి? మేడం, ముందుగా రాజ్య న్యూస్ యజమాన్యానికి, సిబ్బందికి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షణ ప్రేక్షకులకి మీకు నమస్కారం మేడం. మేడం, మనం గత ప్రభుత్వాలు ఆర్టీసీని అప్పులు ఊబిలోకి తీసుకెళ్లిపోయాయి. దాదాపు చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కి ఆర్టీసీకి 8,500 కోట్లు అప్పులు చేసేసి ఇంకా దాన్ని అమ్ముకునే పరిస్థితిలో ఆర్టీసీ మునిగిపోవడం జరిగింది. అంటే ఇంకా అక్కడ ఆర్టీసీ అనేది లేకుండా పోతే ప్రైవేట్ బస్సుల హవా, ప్రైవేట్ యజమాన్యుల హవా, ప్రైవేట్ తోనే అన్ని జరిగాల్సి ఉండేది. అలాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొని ఆ అప్పుల్ని, ఆ నష్టాన్ని అన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి ఇది చేసుకొని దాన్ని ఆదుకోవడం జరిగింది. అంటే సామాన్యుడికి, పేదవాడికి ఎప్పుడు అందుబాటులో బస్సులు ఉండాలి, ఆర్టీసీ బస్సులు ఉండాలంటే ప్రైవేట్ బస్సులు ఉన్నాయనుకో మనం, వాళ్ళు ఎక్కడ ఆదాయం వస్తాయో అక్కడ మాత్రమే రూట్లు తిప్పుతాయి. అంటే కొన్ని సిటీలకు మాత్రమే ఉంటాయి, పల్లెలకు అంతా బస్సులు ఉండే పరిస్థితి ఉండదు. ఎప్పుడు ప్రైవేటీకరణ అయిపోతాయి. మళ్ళీ అక్కడ 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 వ్యక్తులు రావాలన్నా పోవాలన్నా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉండదు, ప్రైవేట్ బస్సులు ఉండవు, అదేవిధంగా ప్రైవేట్ ఆటోలు లేకపోతే ఇంకొక వ్యాన్లు ఇలాంటివి. అంటే వేణుగోపాల్ గారు, మరొకసారి టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేస్తుంది అని మీ వాదన? మరొక మార్గం లేక, ఎందుకంటే అప్పటికే చాలా అప్పులు పాలైపోయాయి. 1 మినిట్ మేడం. ఆర్టీసీ 8,500 కోట్ల నష్టాల్లో ఉంటే దాన్ని ఉద్యోగస్తుల్ని కానీ దాని ఆర్టీసీని కానీ ఏ మాత్రము ఆదుకోకుండా నిర్లక్ష్యంతో ఆర్టీసీని పతన దశకి తీసుకోపోయింది తెలుగుదేశం పార్టీ. అలాంటి సంస్థని జగన్మోహన్ రెడ్డి గారు నష్టాల్లో ఉన్న దాన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుని ఈ రోజు దానికి పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని, అదే విధంగా ఈ రోజు ప్రతి పల్లెకి బస్సు పోవాలని ఒక దీంతో ఈ రోజు ఆర్టీసీని నడుపుతున్నాం ప్రభుత్వం విలీనం చేసుకొని. అదే గాని నష్టాలు అట్లే వదిలేసి ఉంటే ఈ రోజు ఆ బస్సులన్నీ అమ్మి ఆ అప్పులు కట్టేసి ఉంటే ఆడికి ఆర్టీసీ అనేది ఉండదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒకప్పుడు అనేది మర్చిపోవాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఊపిరి వేసి బతికిచ్చాడు. సామాన్యుడికి అందుబాటులో పల్లె వెలుగు బస్సులు, పల్లె సిటీ బస్సులు, టౌన్ బస్సులు, ఇలాంటి మారుమూల ప్రాంతాలకు బస్సులు పోతా ఉన్నాయంటే ఈ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దీన్ని విలీనం చేసుకున్న దాని వల్ల ఈ రోజు పోతున్నాయి. అలాంటి సమస్యను బతికిస్తున్నాడు. అలాంటి ఉద్యోగస్తుల్ని అందరినీ విలీనం చేసుకుని మొన్న జూన్ 1వ తేదీ నుంచి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ట్రెజరీ కోడ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకంతా ఉద్యోగస్తులకంతా ట్రెజరీ ద్వారా జీతాలు రావడం జరుగుతా ఉంది.
అలాంటి సంస్థని నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విధి తప్పక ఈ రోజు ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో దాదాపు 1,42,000 కోట్ల దాకా ఇప్పటి వరకు 3 సంవత్సరాలు ఖర్చు పెట్టారు మేడం. అదేవిధంగా 70,000 కోట్ల దాకా జీతాలు ఇస్తున్నారు ఒక సంవత్సరానికి. అదేవిధంగా 35,000-40,000 కోట్లు మనం వడ్డీలు కడుతున్నాం. అదేవిధంగా మిగతా అన్ని కార్యక్రమాలు చేయాల్సింది వస్తాయి, ఏదైతే ముఖ్యమైనవో అవన్నీ చేయాల్సింది వస్తాయి. ఈ రోజు రాష్ట్రం ఏమన్నా మిగులు పడిపోయి రాష్ట్రం ఏమైనా వ్యాపారం చేస్తా ఉంది, ప్రజల దగ్గర గుంజుకుంటా ఉంది. ఏ సంస్థ అన్నా చూడండి, ఏ సంస్థ అన్నా చూడండి నష్టాల్లో. అది జగన్మోహన్ రెడ్డి చేశారా నష్టాల్లో, గత ప్రభుత్వాలు చేసే నష్టాల్లో. అప్పులు ఎవరు చేసి పెట్టారు? దాదాపు 4 లక్షల కోట్లు అప్పు ఎవరు చేసి పెట్టారు? దానికి సంవత్సరం 35,000 కోట్ల వడ్డీలు ఎవరు కడుతున్నారు? అదేవిధంగా ఆర్టీసీని ఎవరు నష్టం చేసి పెట్టారు? జగన్మోహన్ రెడ్డి నష్టం చేసి పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నష్టం చేసి పెట్టారు? ప్రతి సంస్థని దివాలా తీసి నాశనం చేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు ఏ రోజు ఆ సంస్థను ఆదుకోలేని పరిస్థితిలో ఉంది. అలాంటిది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దానికి ఊపిరి పోసి బతికిస్తే ఈ రోజు 20 రూపాయలు సెస్ పెరిగింది, దిగలేకుండా పరిస్థితి పెరుగుతా ఉంది. దానిపైన కూడా మళ్ళీ ఎవరు ఇది ఉండే పరిస్థితి ఉండదు కదా. సంస్థను బతికించుకోవాలి. అదే విధంగా ఇప్పుడు మనము పెంచకపోతే విధి లేని పరిస్థితుల్లో ఏ విధంగా చేయాలి? జగన్మోహన్ రెడ్డి దగ్గర అక్షయ పాత్ర ఉందా? లేదా 2 లక్షల కోట్ల ఆదాయం వస్తా ఉంటే 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఆయన? లేదా 2 లక్షల కోట్లు ఆదాయం వస్తుంటే 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడా? ఈరోజు ఎంత ఖర్చు పెడుతున్నాడు? ఏ స్కీములు ఇస్తున్నాడు? ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతమందిని అపాయింట్ చేసినాడు? సచివాలయం ఒక్క నిమిషం మేడం, ఈ రోజు ప్రతి పల్లికి 10,641 ఆర్బీకే సెంటర్లు పెట్టారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నిందా? రైతు ఎక్కడ మూటలు మోసుకోవాలో, ఎక్కడ కొనుక్కుంటాడో, ఏడమ్ముతాడో, రాత్రి పొగలు పనుకొని 4 రోజులు మార్కెట్ బ్యాట్లు పెట్టుకొని పనుకొని లేసి వచ్చే పరిస్థితిలో ఉన్నింది. ఈ రోజు అదే సొంత ఊర్లో ఒక దీంట్లో ఆర్బీకే సెంటర్లు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా విలేజ్ క్లినిక్ 13,000 విలేజ్ క్లినిక్లు పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ రోజు 15,004 సచివాలయాలు పెట్టడం జరిగింది. ఎక్కడికి తిరగాల్సిన పని లేదు. ఏ సంక్షేమ కార్యక్రమం రావాలన్నా మీ ఇంటికే వచ్చి అధికారి నీకు ఇస్తా అన్నాడు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు, రోడ్లకు 2,000 కిలోమీటర్లు వేస్తున్నాడు. ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతున్నాడు. అవన్నీ కనపడదు. బచ్చార్జీ 10 రూపాయలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి, వేస్ట్. ఓకే వేణుగోపాల్ గారు, మీరు అన్నట్టుగా అయితే సంక్షేమ పథకాలకే మళ్ళిస్తున్నారు, అభివృద్ధి కనిపించట్లేదు. రైట్ అండి మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. ఎక్కడ సంక్షేమం చేయాలో సంక్షేమం చేస్తున్నాడు, ఏడ అభివృద్ధి చేయాలో అభివృద్ధి చేస్తున్నాడు. ఈ రోజు ఆర్టీసీ బస్సులు లేకుండా చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. అలాంటి ఆర్టీసీని ఈ రోజు ప్రభుత్వంలో విలీనం చేసుకున్నాడు. 8,500 కోట్ల నష్టాన్ని నెత్తివేసుకున్నాడు. కరెంట్ ఛార్జీలు వాళ్ళు 1,000 కోట్లు అప్పు చేసేసిపోయి డిస్కౌంట్ అప్పులు చేసేసిపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నారు దాన్ని అంతా. అప్పుల్లో ఊపిలోకి తోసేసి ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి అయినట్టు, ఆయన ఏదో నష్టాల్లో చేసినట్టు, ఈయన ఏదో ఉత్తరించినట్టు చేశాడే. 4 లక్షల కోట్లు ఎందుకు గత ప్రభుత్వం అప్పు చేశాయి? రైట్ అండి వేణుగోపాల్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. మరి త్వరగా శ్రీరామ్ గారు, మనకు వేణుగోపాల్ గారు అంటున్నారు ఆర్టీసీని 7,800 కోట్ల అప్పులు పాలు చేసింది టీడీపీ. మరి వైఎస్ఆర్సీపీ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసుకుంది. సో ఇలాంటి ఆర్టీసీని ప్రజలకు దూరం కాకుండా దగ్గర చేసింది అని చెప్తున్నారు. మరి దీనికైతే మీరు ఏమంటారండి? మీ ఆడియో మ్యూట్లో ఉంది శ్రీరామ్ గారు. మీ ఆడియో మ్యూట్లో ఉందండి. లేదే, బానే ఉంది. వస్తుంది, నా వాయిస్ వస్తుందండి? ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు వస్తుందండి. ఓకే, ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఏంటంటే అది ఆల్రెడీ అప్పుల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు, అంతవరకు వాస్తవం. బట్ అది గత ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు వరుస పెట్టి ఆర్టీసీని పెద్దగా పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చినాయి. దానివల్ల అది ఆర్టీసీ అనేది కొంచెం నష్టాల్లో ఉన్నమాట వాస్తవం. ఆ నష్టాల్లో ఉన్నదాన్ని ప్రభుత్వం తీసుకున్న మాట వాస్తవం. దానివల్ల ప్రభుత్వానికి అదనంగా బడ్జెట్ పడిన మాట వాస్తవం. బట్ దాంతోపాటు ఆస్తులు కూడా వచ్చినాయి, ఆర్టీసీ సంబంధించిన ఆస్తులు కూడా వచ్చినాయి. సరే, అది వేరే విషయం. ఎనీవే అప్పులు అయితే వచ్చినాయి, దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన, నేను ఇందాక అందుకనే చెప్పాను, ఒక పక్కన స్ట్రెస్. అందుకనే ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పవలసింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ ఏదైతే ఖర్చు పెడుతోందో ఈ డీజిల్ కోసం, దాని మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సెస్ వల్ల అదనంగా వచ్చిన భారం ఎంత, ఇది చెప్పండి.
ఇప్పుడు మీరు వేసిన వీటి వల్ల మీకు నెలకి కానీ సంవత్సరానికి కానీ మీరు దాని సంవత్సరం చెప్తే దీని సంవత్సరం చెప్పండి, ఆ వచ్చే ఆదాయం అంతా ఈ రెండింటిని మాకు చెప్పండి, చెప్తే ప్రజలకు అర్థమవుతుంది కదా. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు? అదే నేను చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం పెంచిన మాట వాస్తవం, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని అంతకంతా ఎక్కువ పోతున్నారని చెప్పి ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఇది సమస్య. మీరు దాన్ని సంక్షేమ పథకాలకే పంపిస్తున్నారు, అది నేను కూడా ఒప్పుకుంటున్నా. సంక్షేమ పథకాలు, కానీ సంక్షేమ పథకాలు ఈ రోజు అలవిమాలిన సంక్షేమ పథకాలు అయిపోయినాయి, ప్రభుత్వానికి బర్డెన్ అయిపోయినాయి. ఆ బర్డెన్ అయిపోయిన పథకాలని కూడా మీరు నెత్తికెక్కించుకుని దాన్ని సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నాం కాబట్టి మీరు ఏమైనా సరే ఇవ్వాల్సిందే అంటే ఎలా ఇవ్వగలుగుతారు? నేను ఇందాక అదే చెప్తున్నా, మీరు అలా చేసినప్పుడు ఇంకా దానివల్ల ఉపయోగం ఉంది. మీరే డైరెక్ట్ గా చెప్తున్నారు, మేమేమన్నా ఇక్కడ తీసుకుంటే మేమన్నా వేరే జగన్మోహన్ రెడ్డి గారు తింటున్నారా ఏంటి, సంక్షేమానికి మళ్ళీ ప్రజలకే ఇస్తున్నాం కదా అంటారు. ప్రతిపక్షాలు కూడా చెప్తోంది అదే, ఇటు నుంచి తీసుకుంటున్నారు ఇటు నుంచి ఇస్తున్నారు. అదే మాట మీరు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తినేస్తున్నారని ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి ప్రతిపక్షాలు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయలు ఇలాంటి వాటి వల్ల సంక్షేమ పథకాలకు అని చెప్పి, లేదంటే ఈ జనాల మీద బాధుడే బాధుడు కార్యక్రమం ద్వారా తినేశారు అని చెప్పి ఏ ప్రతిపక్షం చెప్పలా. ప్రతిపక్షాలు మిమ్మల్ని ఆరోపణ చేసినవి ఏమిటి? అవి ఇసుక మిగతా అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి మీద మీరు తినేస్తున్నారని చెప్తున్నారు. కానీ మీరు ఏదైతే ట్యాక్స్ రూపేణా వసూలు చేస్తున్నారో అది తినేస్తున్నారు, ఎవరు చెప్పట్లా. మీరు ట్యాక్సుల రూపేణా వసూలు చేస్తున్నారు, ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పి మళ్ళీ సంక్షేమ పథకాలకు ఇస్తున్నారు. అంటే ఈ జేబులో తీసుకుని ఈ జేబులో ఇస్తున్నారు. అదే చెప్తుంది, ప్రతిపక్షాలు కూడా చెప్తున్నది అదే, మీరు ఈ రోజు ఒప్పుకుంటున్నది అదే. దీనివల్ల ఉపయోగం ఏంటి? నేను ఇస్తున్నాను అని మీరు కనబడ్డం తప్ప దానివల్ల ఉపయోగం ఏంటి? జేబుకు ఒక పక్కన చిల్లు పెట్టేసి దాంట్లో మీరు డబ్బులు వేస్తున్నా అని చెప్పి కిందనే జేబుకి చిల్లున్న జేబుని పెట్టి దాంట్లో రూపాయి వేసి కింద నుంచి జారిపోగానే మీరు తీసేసుకుంటున్నారు. ఇంకేముంది దానివల్ల ఉపయోగం? అంటే ఇస్తున్నట్టు కనపడుతుంది, ఎవరికి మిగిలేదు ఏమీ లేదు. ఇది కదా సమస్య. అందరూ దీని గురించి ఆలోచిస్తున్నారు. అందుకని మీరు ఆర్టీసీ మాట వాస్తవం, వేణుగోపాల్ గారు ఆర్టీసీ గురించి ఏది చెప్పారో అదైతే వాస్తవం. దాంట్లో నష్టాల్లో ఉన్న మాట వాస్తవం. అది బర్డెన్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడిన మాట మాత్రం వాస్తవం. కాకపోతే అట్ ది సేమ్ టైమ్ ఎలాగిస్తున్నారో అలాగే లాగేసుకుంటున్నారు అనేది కూడా వాస్తవం. ఓకే, మరి మోక ఆనంద్ శేఖర్ గారు మరి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీకి 7,800 కోట్ల అప్పుల పాలు చేసింది టీడీపీ ప్రభుత్వం. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం, దాన్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడామని చెప్తున్నారు. మరి దానికి అది కూడా వాస్తవమైన తురగా శ్రీరామ్ గారు అందులో కూడా వాస్తవం ఉందని ఆయన కూడా అంటున్నారు. మరి మీరైతే ఏమంటారండి? మరి మీరు ఇప్పుడు బాధుడు అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇలా జనాల మీద రేట్లు పెంచేస్తున్నారని అంటున్నారు. మరి మీ ప్రభుత్వ హయాంలో అంత అప్పుల పాలు అయిపోయిందని ఆయన అంటున్నారండి. ఇప్పుడు ఏదైతే వేణుగోపాల్ గారు చెప్పారో దానికి తురగా శ్రీరామ్ గారు కరెక్ట్ గా చెప్పారు మేడం. కానీ ఒకటే అడుగుతున్నా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నేను మీ ద్వారా, అసలు బస్సు రేట్లు పెంచకు. ఆర్టీసీ అంటే సామాన్య జనం ఎక్కే బస్సు, ఎర్ర బస్సు అంటే సామాన్యుడు బస్సు. అది ఆ సామాన్యుడు బస్సు ఎక్కేవాడు పేదవాడి మీద రేట్లు పెంచే భారం ఎందుకు వేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం చెప్పాలి. ఆర్టీసీ 8,000 కోట్ల అప్పుల్లో మునిగిపోతే మేము ఆదుకున్నాం, మాలో కలుపుకున్నాం, మేము ఇమిడ్చుకున్నాం, మేము ఏదో చేసామని చెప్పేటప్పుడు మీరు ఇచ్చే పథకాలు సంక్షేమం అయితే రేట్లు పెంచకుండా, బస్సు రేట్లు పెంచకుండా ఉంచడం సంక్షేమం కాదా? అది సంక్షేమం అనరా దాన్ని? అది పేదలకు ఉపయోగం కాదా? 4 సార్లు ఎందుకు పెంచారు మీరు? తర్వాత రాష్ట్రం 4 లక్షల అప్పుల్లో ఉందని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విడిపోయి పట్టుకుని వచ్చేటప్పటికే 1,16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తోటి వచ్చాం మనం. వచ్చిన తర్వాత ఈయన లెక్కల్లోనే చెప్పుకుంటే 5 ఏళ్లలో 4 లక్షలు అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు 3 ఏళ్లలో ఎన్ని లక్షలు చేశారండి? 11 లక్షల కోట్లు అప్పు 3 ఏళ్లలో. ఆయన లెక్కే 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు 4 లక్షల కోట్లు చేశారు. కానీ మేము చేసినంత కాదు, 1,80,000 కోట్లు, 1,90,000 కోట్లు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు అది 5 ఏళ్లలో ఈ 4 లక్షల కోట్లు అంటున్నాడు. ఓకే, ఇప్పుడు 11 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు? కలెక్టరేట్ ఎందుకు తాకట్టు పెట్టారు? ఆర్టీఓ ఆఫీస్ ఎందుకు తాకట్టు పెట్టారు? మీరు రైతు బజార్లు ఎందుకు తాకట్టు పెట్టారు? కోర్టు భవనాలు ఎందుకు తాకట్టు పెట్టారు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీరు ఆఖరికి తాగేవాడు తలను కూడా ఎందుకు తాకట్టు పెట్టారు? 25,000 కోట్లకు. మళ్ళీ మొన్న 8,000 కోట్లు తెచ్చారు తల తాకట్టు పెట్టి. ఈ అప్పులు ఎందుకు చేస్తున్నారు మీరు? అప్పులు చేస్తూ మీరు లేనిపోయిన గొప్పలు చెప్తా ఉన్నారు. ఎవరికి కావాలి? ఇంట్లో ఈగలు మొత్తం బయట పళ్ళకి
మూత, మీ పథకాలు ఎట్టి పరిస్థితుల్లో పేదలకు ఉపయోగపడలేదు. పేదల నెత్తురు పీడిస్తూ, పేదల నెత్తురు జుర్రుకుంటూ ఈ పథకాల పేరుతో ఈ రాష్ట్రం ఉన్న ప్రధానికాన్ని గతి లేని వాళ్ళు కూడా మార్చారు. ఎవరేమన్నారండి? ఇంటింటికి పట్టుకొచ్చి రేషన్ ఎవరేమన్నారండి? ఇంటింటికి పట్టుకొచ్చి పనులు ఎవరు చేయించమన్నారండి? అన్ని చేసేవారండి. ఎక్కడికి వెళ్ళరండి? కోడి పెట్టే గుడ్ల మీద వంగినట్టు ప్రజలు ఇంట్లోనే ఉంటారు. అన్ని ఇచ్చేవారండి. ఇచ్చేవాళ్ళని ఇంకెందుకు? ఒక ఇంట్లోనే ఉద్యోగం, ఇంట్లోనే విద్య, ఇంట్లోనే హాస్పిటల్, ఇంట్లోనే ఇటుక తీత, ఇంట్లోనే ఐరన్, ఇంట్లోనే అన్ని ఇచ్చేవాళ్ళని ఇంకెందుకు? ఎవడు అడిగాడండి? ఇవన్నీ ఏంటంటే ప్రజలను వంచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి పీట ఎక్కడం కోసం, చంద్రబాబు నాయుడిని అల్లరి చేయడం కోసం, తెలుగుదేశం పార్టీని దింపడం కోసం అభూత కల్పనలు చెప్పి అలవే మాలినటువంటి హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని వాళ్ళు అడ్డంగా ముంచేశాడు. ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు లాంటి అనుభవశాలు వస్తేనే గాని, చంద్రబాబు నాయుడు వస్తేనే గాని ఈ రాష్ట్రం మళ్ళీ ఆర్థికంగా పుంజుకోదు. ఆనాడు పివి నరసింహారావు గారు ఏ విధంగా అయితే బంగారం తాకడెట్టుకుని చంద్రశేఖర్ ప్రధానమంత్రి తర్వాత వచ్చి ఆ బంగారాన్ని నిడిపించి దేశాన్ని మళ్ళీ కొత్త పుంతలు తొక్కించి ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేశారో, మళ్ళీ అదే విధంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ఆర్థికవేత్త, ముందు చూపినటువంటి నాయకుడు, పరిపాలన దక్షుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైసీపీ ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం మేడం. ఓకే. ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పుడు డీజీఎస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారు. పల్లె వెలుగు నుంచి ఏసీ సర్వీస్ దాకా ఈ అదనపు వడ్డనైతే ఉంటుంది. మరి ఈ దేశకు సంబంధించి మనం డిబేట్ నిర్వహిస్తున్నాము. వేణుగోపాల్ గారు, మరి మీకు రకరకాల అంటే ఈ జేబులోంచి తీసి ఆ జేబులోకి ఇస్తున్నారు, లేకపోతే సంక్షేమ పథకాలు అన్నవి ఇప్పుడు ఒక 100 మంది నుంచి ఇలా అన్నింటినీ ట్యాక్స్ రూపంలో తీసుకొని ఒక 10 మందికి లేదా 2-3 పంచుతున్నారు అన్న వాదన కూడా వినిపిస్తోందండి. సంక్షేమ పథకాలే కనిపిస్తున్నాయి కానీ అభివృద్ధి ఎక్కడా కనిపించట్లేదు. ఇన్ని లక్షల కోట్ల అప్పుల పాలైనా సరే ఆంధ్రప్రదేశ్ అనే వాదన కూడా వినిపిస్తోంది. మరి దాన్ని మీకు ఏం సమాధానం చెప్తారండి? అలాగే ఇందాక త్వరగా శ్రీరామ్ గారు అన్నారు, అంటే కేంద్ర ప్రభుత్వం వేసిన అదనపు సెస్కి ఇప్పుడు మీరు రేట్ల రూపంలో పెంచిన దానికి ఆ రెండింటికి పొంతన ఎంతవరకు ఉందని కూడా ఆయన అడిగారండి. అదొకటి అడిగారు ఆయన. ఖచ్చితంగా చెప్తాం మేడం. ఇప్పుడు 2 minutes టైం మేడం చెప్తాను. ఓకే అండి మేడం, ఈ రోజు చెత్త పన్ను, హౌస్ ట్యాక్స్లు, ఏపీఎస్ఆర్టీసీ ఛార్జెస్, కరెంట్ ఛార్జెస్ అంటున్నారు. ఈ రోజు విధి లేని పరిస్థితుల్లో ఇవన్నీ పెంచాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఒక చెత్త అనేది ఒక 2 minutes టైం ఏంటి మేడం, దాని గురించి చెప్తాను. మళ్ళీ వీళ్ళు క్వశ్చన్ చేసే విధంగా చెప్తాను. ఎందుకంటే మా మిస్సెస్ కార్పొరేటర్ నాకు అండర్ గ్రౌండ్ నుంచి తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది అనేసి. ప్లస్ నేను టీవీ డిబేట్లకు వస్తాను కాబట్టి విశ్లేషణ చూస్తుంటాం. ఈరోజు చెత్త పన్ను అనేది ముందు డోర్ టు డోర్ కలెక్ట్ చేసేది కాదు తెలుగుదేశం ప్రభుత్వంలో, గత ప్రభుత్వాలు ఎప్పుడు. ఈ రోజు డోర్ టు డోర్ ఆటో పోయి, ఒక వ్యక్తి ఆటో డ్రైవర్, ఒక హెల్పర్ పోయి డోర్ టు డోర్ చెత్త తీస్తున్నారు. అంటే ఎక్కడ సర్కుల్లో ఒక టిన్ బిన్స్ పెట్టేసి ఆ టిన్ బిన్స్ చెత్త వేస్తే ఆ నుంచి కాంపాక్ట్లు ఎత్తుకొని ఉన్నాయి. ఆ టైప్ కాదు ఇప్పుడు. ప్రతి ఇంటికి వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ వాళ్ళ ఇంటికాడనే వచ్చి హార్న్ వేసి కలెక్ట్ చేసుకుని వేసుకుంటుంది. ఫారిన్ టైప్ లో ఉంటుంది అనమాట. ప్రపంచ దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో కూడా ఒక రోజుకి 6,000 రూపాయలు వసూలు చేస్తారు ఇలాంటి చెత్త పన్ను. చెత్తకి ఇంటికి తీసుకోండి అంటే రోడ్లు ఎక్కడంటే అక్కడ చెత్త వేయకూడదు. టిన్ బిన్స్ ఉండవు, ఎక్కడ టిన్ బిన్స్ ఉండవు. డోర్ టు డోర్ హాస్పిటల్ అయినా, ఆఫీసులు అయినా, ఇండ్లకైనా పోయి ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ ఒక హెల్పర్, ఒక డ్రైవర్ ఉంటారు, వాళ్ళే పోయి కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ బయట వేయకూడదు. ఆ విధంగా సిస్టమ్ పెట్టినప్పటి నుంచే యూజర్ ఛార్జెస్ అని పెట్టడం జరిగింది. సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత దానివల్ల దీన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలని దాన్ని రెడీ చేయడం. హౌస్ ట్యాక్స్ అంటారంటే ఇప్పుడు ముందేమంటే ట్యాక్సెస్ నువ్వు రెంట్కి ఇస్తావా, ఓన్ గా ఉంటావా, నీ ఫ్లోర్ గ్రైనేటా, నార్మల్ ఫ్లోరా, టైల్సా అని చెప్పి ట్యాక్స్ వేస్తాను. ఇప్పుడు అట్లా లేకుండా గవర్నమెంట్ రిజిస్టర్డ్ వాల్యూ ఏముంటుందో, ₹1,00,00,000 ఉంటే దాంట్లో 0.5% అని చెప్పేసి మనం ట్యాక్స్ చేయడం జరుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలుపరచమని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల ఎంత డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది అనేసి. అంటే ఈరోజు ₹1,00,00,000 వాల్యూ వస్తువుకి 0.5% ట్యాక్స్ చేయడం జరుగుతుంది. అది నువ్వు బాడీ కన్నా ఇచ్చుకో, రెంట్ కన్నా ఇచ్చుకో, ఏ ఫ్లోర్ అన్నా వేసుకో, గ్రైనేట్ అన్నా వేసుకో, మామూలు నార్మల్ ఫ్లోర్ అన్నా వేసుకో, టైల్స్ అన్నా వేసుకో, దాంతో సంబంధం లేకుండా ఈ రోజు ట్యాక్స్ అనేది వసూలు చేయడం జరుగుతుంది. ఇంకా ఆర్టీసీ గురించి
ఇది సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, దాన్ని బతికించాలి. అదే విధంగా ప్రభుత్వం 10 రూపాయలు ఇస్తుంది, ప్రజలు కూడా దానికి 10 రూపాయలు చదువుకుంటేనే ఆ సంస్థ బతకాలి. అంతేగాని ప్రజలు ఇచ్చే 10 రూపాయలతోనూ ఆ సంస్థ బతకదు. అదే విధంగా ప్రభుత్వం ఇచ్చే 10 రూపాయలు ప్రజలపై లేకుండా, భారం లేకుండా చేస్తే అది బతకదు. ఏమంటే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మన బస్సులు మన ఇది అని చెప్పి దాన్ని నీట్ గా పెట్టుకోవడం కానీ, ఇప్పుడు వర్క్ షాప్స్ కానీ, అదే విధంగా బస్ స్టాండ్స్ కానీ, ఇలాంటివన్నీ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ 10 రూపాయలు అనేది భారం అనేది ఉంటుంది, సామాన్య ప్రజలకి ఉంటుంది. ప్రభుత్వం కూడా దాన్ని భరిస్తా ఉంది. ప్రభుత్వం కూడా వదిలేలా. ప్రభుత్వం వదిలేస్తే అది ప్రైవేటీకరణ చేసేస్తే, ప్రైవేట్ పాలన వెళ్ళిపోతే, ప్రైవేటు ఓనర్స్ దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు కంట్రోల్ చేయలేము. అదే విధంగా ఎక్కడైతే వాళ్ళకి రెవెన్యూ వస్తుందో ఆ రూట్లు మాత్రమే బస్సులు తిప్పుతారు. మారుమూల ప్రాంతాలకు బస్సులు తిప్పే పరిస్థితి ఉన్నది. ఇలాంటివన్నీ నష్టపోయే పని ఉంటుంది. అదే విధంగా కరెంట్ ఛార్జెస్ అంటే గత ప్రభుత్వాలు డిస్కామ్లకి పెట్టేసిపోయిన 36,000 కోట్ల నష్టాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పైన పడతా ఉంటే, ఇవన్నీ కట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? కనీసం 10-20 ప్రజల పైన వేయాల్సిన భారం వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అక్షయ పాత్ర ఉందా? ఊరికే ఛార్జీలు పెంచేశారు అంటే విధి లేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం మనల్ని ఆదుకునే పరిస్థితి లేదు. అదే విధంగా కరోనాతో రావాల్సిన రెవెన్యూలు తగ్గినాయి. ఇవన్నీ భారం. మనం ముందుకు పోవాలంటే చేయాలి. సంక్షేమ కార్యక్రమాలు అంటారు. ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు ఎవరికైతే ఇస్తున్నారు? అర్హులకే ఇస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో లాగా 5,000 10,000 కమిటీలు ఉంటాయి. తెలుగుదేశంలో ఒక కమిటీలు ఉంటాయి, వార్డ్ వైజ్ ఒక కమిటీలు ఉంటాయి అనమాట, జన్మభూమి కమిటీలని. ఆ కమిటీలో 5,000 10,000 లేదా వాళ్ళ కార్యకర్తతో వాళ్ళు రికమెండ్ చేసేస్తే అతనికి రేషన్ కార్డు, అతనికి పెన్షన్ అవి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు మేము చెప్తే కూడా ఎవరు ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డుకి అతనికి ఎలిజిబుల్టా కాదా అని చూపిస్తుంది. అతనికి ఏం ఇల్లు ఉందా, కరెంట్ ఛార్జ్ 300 యూనిట్లు పైన వస్తుందా, అతనికి ఓన్ కార్ ఉందా, అతను గవర్నమెంట్ ఎంప్లాయా, అతను గవర్నమెంట్ పెన్షనరా, అవన్నీ చూపిస్తుంది. అవన్నీ కాని వ్యక్తినే ఎలిజిబిలిటీ అవుతాడు. అలాంటిది 187% మందికి ఈ రోజు సంక్షేమ కార్యక్రమం అందుతాను. అంటే 100 మందిలో 87 మందికి అందుతాను. అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నీ నవరత్నాలతో సహా 95% ఈ రోజు అమలుపరుస్తూ ఉంటారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే అది చేసేసాడు, ఇది చేసేసాడు, చంద్రబాబు నాయుడు అయితే పొడి చేస్తాడు. ఏం ఇది? చంద్రబాబు నాయుడు పొడి చేతి కంటే జనాలు కనపడలేదా? 23 సీట్లు ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు 150 సీట్లు ఇచ్చారు? ప్రతిపక్ష పాత్ర బాగా పోషించాడు కాబట్టి 18 నుంచి 65, 65 నుంచి 151కి ఇచ్చారు. మీరు పవన్ కళ్యాణ్, బీజేపీ అందరూ కలిపితే కూడా మీకు ఇచ్చిన సీట్లు ఎన్ని? ఆ తర్వాత మీరు ఒంటరిగా వస్తే వచ్చిన సీట్లు ఎన్ని? 23 సీట్లు వచ్చాయి. మళ్ళీ ఈ రోజు మీరేమన్నా మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన దీని గురించి, మేము చేసిన ఉద్యమాల గురించి చెప్పుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ వస్తాడా, బీజేపీ వస్తుందా, కమ్యూనిస్ట్ వస్తుందా, ఏ పార్టీ వస్తుంది? పార్టీల కోసం తప్పులాడుతున్నారు. ప్రజలకు మేలు చేస్తుంటే చెప్పండి, మేము ఇది చేసాం, మాకు ఓట్లేయండి అని చెప్పి. అదిలే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, ఏ పార్టీతో క్యాల్కులేట్ చేసుకుంటున్నారు. మేము అట్టగాదే అభివృద్ధిని, సంక్షేమాన్ని నమ్ముకున్నాము. మేము మంచి చేస్తుంటే మాకు ఓట్లేయండి, లేదా మాకు మంచి చేయలేదు అనుకోండి, మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టండి, మళ్ళీ మేము పోరాటం చేస్తాం, ఉద్యమాలు చేస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఆర్టీసీ ఛార్జీలు అన్న మనకి ఇప్పుడు త్వరగా శ్రీరామ్ గారు ఒక ప్రశ్న వేశారు కదా, ఇప్పుడు కేంద్రం పెంచిన సెస్ ఎంత, దానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెంచిన రేట్లు ఎంత, మరి దానికి ఏమన్నా ఈవెన్గా ఉందా లేదా, సమన్వయం కనిపిస్తుందా లేదా, ఎంత మేరకు ఇంకా ఎక్కువ ప్రజలపై భారం పడుతుంది? ఎందుకంటే సామాన్యులే కదండి వాళ్ళందరూ. ఆర్టీసీ అయిపోదు మేడం, బస్సు వెళ్ళిపోతే ఆర్టీసీ అయిపోదు. ఒక బస్సు 30 లక్షలు పెట్టి కొని దానికి పెట్రోల్ పోతే వెళ్ళిపోదు. దానికి బస్ స్టాఫ్లు కట్టాలి, దానికి బస్ స్టాఫ్లు మెయింటైన్ చేయాలి, అదేవిధంగా స్టాపింగ్ రెడీ చేయాలి, ఎన్ని రకాలు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ రెడీ చేయాలి, ఎన్ని మెయింటైన్ చేయాలి. ఊరికే అయిపోదు. బస్సు కొని దాంట్లో పెట్రోల్ పోసేస్తే వెళ్ళిపోదు. దానికి ఒక బస్ స్టాప్, దానికి ఒక మెయింటెనెన్స్, దానికి ఒక వర్క్ షాప్, దానికి ఒక పాయింట్స్ వైజ్ స్టాండ్లు పెట్టాలి, రకరకాలుగా ఖర్చులు ఉంటాయి, అవన్నీ మెయింటైన్ చేయాలి. ఓకే రైట్ అండి. మరి త్వరగా శ్రీరామ్ గారు ఏమంటారండి? మరి మీరు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పారు వేణుగోపాల్ గారు, ఏమంటారండి? ఒక్క నిమిషం, ఎక్కడ రీసౌండ్ వస్తుంది. ఆనంద్ సాగర్ గారు అనుకుంటే ఒకసారి మ్యూట్ చేయండి సార్. ఇప్పుడు మన వేణుగోపాల్ గారు నేను అడిగిన దానికి ఏం సమాధానం చెప్పారంటే, ఒక్క టికెట్ల విషయమే కాదు, ఇంకా బస్ స్టాప్లు ఏవో మెయింటెనెన్స్ అంతా ఏమేమి ఉంటాయి అని చెప్పారు. ఇవన్నీ నిన్న కూడా ఉన్నాయి ఇవన్నీ.
ఆ నిన్న కూడా ఉన్నప్పుడు ఏ రేట్ ఉందో దాని మీద ఇప్పుడు పెంచి మీరు ఏం చెప్తున్నారు? అవన్నీ చెప్పకుండా సెస్ పెరిగింది, ఆ డీజిల్ మీద సెస్ పెరిగింది, దాని మాత్రమే మేము తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. నేను అడుగుతుంది మరి దాని మీద మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి దానికి దీనికి బ్యాలెన్స్ అయిందా అని అడిగా. మీరు ఇంకేవేవో చెప్తున్నారు. అవన్నీ నిన్న కూడా ఉన్నాయి, మొన్న కూడా ఉన్నాయి, అంతకు ముందు ఉన్నాయి. అంటే అంతకు ముందున్న రేట్లకి వాటన్నిటికీ సరిపోయింది కాబట్టి మీరు ఆ రేట్లు ఉంచారు. ఇప్పుడు అదనంగా తీసుకున్న రేట్లు కేవలం డీజిల్ పెరిగింది కాబట్టి ఏ మేరకు పెరిగిందో ఆ మేరకు మేము తీసుకుంటామని చెప్పి తీసుకుంటున్నారు. దాని మీద వాస్తవాలు చెప్పండి అన్న. సరే, అది ఇవాళ కాదు, మరి రేపు సరే, ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు, నేను దానికి కాదన్నా. కానీ ప్రజలు ఆలోచించి ఇది కరెక్ట్ గా తీసుకుంటున్నారా, ఎక్కువ తీసుకుంటున్నారా, తక్కువ తీసుకుంటున్నారా అని ఆలోచించాలి. ఒకటి. రెండోది, అసలు ఈ ఆర్టీసీ సరిగా నడవాలి అంటే ఇందాక ఏదైతే మెయింటెనెన్స్ లేవో అన్ని చాలా చెప్పారు, కానీ దానికి కావాల్సింది రోడ్లు కూడా కావాలి. వేణుగోపాల్ గారు, రోడ్లు కూడా మంచిగా ఉంటేనే ఆర్టీసీ బస్సు సాఫ్ట్వేర్ తీసుకువస్తుంది. ఒక్క నిమిషం. మీరు రోడ్ల మీద సెస్ కూడా వేసారు. మీరు ఆ రోడ్ల మీద వేసిన సెస్ ఇప్పుడు రోడ్ల మీద సెస్ అని చెప్పి మీరు వేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎంత వసూలు చేశారు? మీరు ఇప్పుడు ఖర్చు పెడుతున్నది ఎంత? ఖర్చు పెడుతున్నా సరే ఇప్పుడు దాకా రోడ్లన్నీ లేవని చెప్పి మళ్ళీ వానాకాలం వెళ్ళి జూలై 15 ఏదో టైం పెట్టుకున్నారు. అప్పటి లోపల మీరంతా కూడా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ లోపంతా కూడా రోడ్డు మీద సెస్ వసూలు చేసిందంతా, ఇప్పుడు దాకా మీరు ఖర్చు పెట్టిందంతా, జూలై 15 ఖర్చు పెట్టబోయేదంతా, నాడు అని చెప్పి మీరు ఫోటోలు పెడతాన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రతిపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయంట. ఈ నిన్న ఇవాళ అని చెప్పి జూలై 16 పెడతారంట. మరి దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? జూలై 16కి మొత్తం అంతా కూడా రోడ్లన్నీ కూడా తలతలా మెరిసిపోతూ ఉంటాయా? ఇది ఒకటి. ఎందుకంటే అలా ఉంటేనే ఆర్టీసీ బస్సు సాఫీగా వెళ్తుంది. కేవలం ఒక ఆర్టీసీ బస్సు కాదు, మిగతా మనందరి జీవితాలు కూడా సాఫీగా వెళ్ళాలంటే రోడ్లే ప్రగతికి సూచన అంటే రోడ్డు. సో ఆ రోడ్లు అనేది ఈ రోజు అధ్వాన్నంగా ఉన్నాయని పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వెటకారం చేస్తున్నారు మనని. దాని మీద ఒకటి చూసుకోండి. 3, ఇప్పుడు ప్రతిపక్షాలు ఒక ఆరోపణ చేస్తున్నాయి, మరి నిజమెంతో అబద్ధమెంతో నాకైతే తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారు వ్యక్తిగత పర్యటన నిమిత్తం వెళ్ళారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం వెళ్ళినప్పుడు ప్రభుత్వం నుంచి డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని చెప్తున్నారు. ఆ ఫ్లైట్ కి వాటి అన్నిటికీ, స్పెషల్ ఫ్లైట్ కి, ఫ్రాన్స్ పర్యటనకి. ఇది నిజమా? నాకు తెలియక అడుగుతున్నా, ఇది నిజమా అబద్ధమా? నిజమైతే కనుక ఎంత ఖర్చు పెడుతున్నారు? దీన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఏ కారణంతో ఖర్చు పెడుతున్నారు? అది పూర్తిగా వ్యక్తిగత పర్యటన. అది ఎందుకంటే పర్మిషన్ తీసుకుంది కూడా దానికోసమే తీసుకున్నారు, వ్యక్తిగత పర్యటననే తీసుకున్నారు. గవర్నమెంట్ కి ఏ సంబంధం లేదు ఆ పర్యటనతో. సో ఇది అంటే ఒకవేళ నిజంగా గవర్నమెంటే కనుక డబ్బులు చెల్లిస్తే ఇది ప్రజల మీద భారం అవుతుంది కదా. దీన్ని కూడా మనం ఆలోచించాలి కదా. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇందాక మీరు సంక్షేమ పథకాలు అంటారు, నేను అనేది అదే, సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతూ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి బాధేయటం కన్నా బ్యాలెన్స్ చేసుకుంటే బెటర్ కదా. అదొకసారి ఆలోచించండి మీరు. నేను అంటున్నది ఇలా ఇస్తున్నాం కాబట్టి మేము బాధుతున్నామని చెప్పడం కన్నా దానికి ఆ బాధుడే కార్యక్రమం తగ్గించి ఇందులో కూడా కొంత తగ్గించండి. ఆల్రెడీ మీరు తగ్గిస్తున్నారు. అమ్మ ఒడిలో 2000 కట్ చేశారు కదా. మిగతావన్నీ కూడా కట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు కదా. 70% ఏదో అటెండెన్స్ అన్నారు. తర్వాత కరెంటు బిల్లు కూడా లింకులు పెట్టేశారు. ఇప్పుడు ఈ సందర్భం నేను మిమ్మల్ని ఇప్పుడు విమర్శించే ఉద్దేశంలో చెప్పట్లేదు, వినండి. నేననేది మీరు ఆల్రెడీ తగ్గిస్తున్నారు కదా, అవి ఏదో రకంగా తగ్గించే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే వాస్తవాలు ప్రజలకు చెప్పండి. ఎంత ఇవ్వలేకపోతున్నాం, ఇంతే ఇస్తున్నాం అని చెప్పండి. ఏదో దానికి అని వంకలు పెట్టి తీసుకోవడం ఎందుకు? అందువల్ల నేనేమంటున్నానంటే ప్రజల మీద బాధ వేయడం ఎందుకు, ఇస్తున్నాం అని చెప్పడం ఎందుకు, బాధ వేయడం ఎందుకు? ఈ రెండింటిని ఇచ్చేది తగ్గించుకోండి, బాధేది తగ్గించుకోండి. గవర్నమెంట్ సాఫీగా నడిచే వ్యవహారం చూడండి తప్ప ఏదో ఇస్తున్నామని పేరు, బాధేస్తున్నామని మళ్ళీ మీకు చెడ్డ పేరు ఎందుకది? అది నేను అంటున్నా. మిమ్మల్ని విమర్శించే ఉద్దేశంతో మాట్లాడలే. ఈ రోజు ప్రాక్టికాలిటీ గురించి నేను మాట్లాడుతున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తీసుకుంటున్నాను అక్షయ పాత్ర ఇవన్నీ చెప్తున్నారు కదా. ఏ అక్షయ పాత్రలో నుంచి ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు వెళ్తున్నాయి ఇప్పుడు ఫ్రాన్స్ పర్యటనకి, ఒకవేళ అది నిజమైతే? కాబట్టి ఈ అక్షయ పాత్ర ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఎక్కడా లేదు. అందువల్ల ప్రభుత్వానికి ప్రజలు కట్టే ఏవైతే పన్నులు ఉంటాయో వాటిని సద్వినియోగం చేయండి, ఎక్కడా దుర్వినియోగం చేయకండి. అనవసరంగా ఫ్రీగా ఇస్తే మనం శ్రీలంక లాగా అవుతామని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా దానికి రెడీగా ఉంది.
శ్రీలంక లాగా అవడానికి పాకిస్తాన్ కూడా రెడీగా ఉంది. మనం కూడా అట్లా అయ్యి మనం బాధపడడం కన్నా ఇప్పుడే ముందుగా మేల్కోవడం బెటర్ కదా. ఆ విషయం గురించి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆలోచించండి. కాబట్టి ఏదైనా ప్రాక్టికల్ గా పరిపాలన చేయాలి తప్ప ప్రాక్టికల్. శ్రీరామ్ గారు, మీరు మంచి అనలిస్టు. మాకు తెలిసినంత వరకు శ్రీలంక ఎందుకు నష్టపోయింది సార్? పన్నులు వేయకుండా, సంక్షేమ కార్యక్రమాలు, పన్నులు వేయకుండా, పన్నుల భారం లేకుండా, ఏమాత్రం ట్యాక్సులు వసూలు చేయకుండా వాళ్ళకి అన్ని ఎగ్జామ్షన్ ఇచ్చేసి ప్లస్ అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ దేశం నష్టపోయింది. ఇక్కడ మనం బ్యాలెన్స్ చేస్తూ పోతున్నాం. ఎక్కడ ఈ సంక్షేమం ఎవరికి ఇవ్వాలి? అందరికి ఇవ్వడంలా. శ్రీలంకలో అట్లా కాదు. మీరేం కట్టద్దండి, మీరేం చెయ్యొద్దండి, మీ ఇంట్లో ఉంటే మేము సాగుతామన్నారు. ఎలక్షన్స్ లో వాళ్ళు ఆ విధంగా అయ్యారు. దానికే ఆంధ్రప్రదేశ్ ఈరోజు కూర్చోబెట్టి ఏమన్నా వేస్తున్నారా? ఎవరైతే అర్హులు, చదువు, ఆరోగ్యము రైతులకి వీళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. ఎవరైతే వెనకబడి ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఇది శ్రీలంక ఎందుకు అయిపోతుంది? మీరే చెప్తారు పన్నులు పెంచుతున్నారని, మీరే చెప్తారు పన్నులు పెంచుతారని, మీరే చెప్తారు శ్రీలంక. మీరు నేను చెప్తున్నది అదే, ఇందాక చెప్తున్నది అదే. ఇలాగా ఫ్రీగా ఇస్తామని చెప్పడం ఎందుకు? దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం ఇప్పుడు ఫ్రీగా అందరికి ఇవ్వడం లేదు సార్. ఇది ఫ్రీగా అందరికి ఇవ్వడం లేదు. బీసీలు, మైనారిటీలు, ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ ఉంటే వెనకబడిన వర్గాలు అది పాయింట్ నోట్ అవుట్ చేయండి మీరు. అభివృద్ధి కోసం మీరు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉండేది. వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వడం లేదు. ఆర్థికంగా ఎవరైతే వెనకబడినారో లోపల పడుతున్న వాళ్ళకి మాత్రం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉండేది. శ్రీలంకలో అట్టగానే కోటీశ్వరుడి కన్నా ఫ్రీ, పేదవాడి కన్నా ఫ్రీ పెట్టారు. అలా కాదు నేను అనేది అదే. ఒక పక్కన ఫ్రీగా ఇస్తున్నామని చెప్పుకోవడం ఎందుకు? దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం, శ్రీలంక లాగా అవ్వకుండా ఉండటం కోసం జనాన్ని బాధేయడం ఎందుకు? ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి. అదే నేను చెప్తున్నాను సార్. మేము చెప్పే పాయింట్ మీరు బాగా క్యాచ్ చేయాలి సార్. ఇప్పుడు ఎక్కడ డిబేట్ లో గానీ అంటే కొంతమందికి ఇవ్వడానికి అంతమంది మీద బాధుడు ఎందుకు అన్నది ఒక ప్రశ్న అండి. అదే మేడం, అదే మేడం చెప్తాను. అభివృద్ధి కనిపించట్లేదు. సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి ఇస్తున్నారు? ఎవరైతే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే సంక్షేమం ఇస్తున్నారు. అందరికి 100కి అందరికి ఇవ్వడం లేదు కదా. రాష్ట్రంలో అందరి జనాభాకి ఇవ్వడం లేదు కదా. సరే, ఓకే, రైట్ అండి. ఆర్టీసీ బస్సులో కోటీశ్వరుడు పోతాడా? ఆర్టీసీ బస్సులో కోటీశ్వరుడు పోతాడా? బాధుడి విషయంలో ఎగ్జామ్షన్ ఎవరికన్నా ఉందా? 300 యూనిట్లు ఎందుకు పెట్టారు? వాళ్ళందరూ బిలో పవర్టీ అంటే 300 యూనిట్లు వాడేవాడు మీరు సరిగా వింటలా. నేను స్మూత్ గా మాట్లాడుతున్నా. లేని వాళ్ళకి 300 యూనిట్లు ఎందుకు పెట్టారండి? 300 యూనిట్లు ఎందుకు పెట్టారు? వాళ్ళందరూ బిలో పవర్టీ లేని వాళ్ళే కదా. మీరు పెంచేది మీరు 300 యూనిట్లు లోపల ఉండేవాడికి అర్హుడు. విద్యుత్ సరిగా లేదు. విద్యుత్ పాలసీ మీద సరిగా లేదు. మీరు పెంచారు, రేట్లు పెంచారు. 300 యూనిట్లు లోపల ఉండేవాడు పేదవాడుతో పెట్టింది గవర్నమెంట్ పెట్టింది. గవర్నమెంట్ పెట్టింది. ఎవరు పేదవాడు, స్లాబులు పెంచింది మీరు, స్లాబులు పెంచింది మీరు, రేట్లు పెంచింది మీరు, స్లాబులు పెంచింది మీరు, రేట్లు పెంచింది మీరు. మీరు మారరు సార్. మీరు మారరు. ఒక తెలుగుదేశం పార్టీ, ఒక జనసేన, బీజేపీ కూడా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కరు దొరుకుతారు. మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉన్నాం. మీరు బాధేబాధుడికి ఎవరైనా చచ్చిపోతున్నారా బాబు? మీరు బాధేబాధుడు జనం చచ్చిపోతున్నారు చూసుకోండి. మీరు బాధేబాధుడు జనాలు చచ్చిపోతున్నారని చూసుకోండి. సరే వేణుగోపాల్ గారు ఒక నిమిషం ఆగండి. చచ్చిపోతున్నారు చూసుకోండి. జనం చచ్చిపోతున్నారు. మీరు శ్రీరామ్ గారు లేదు. ఓకే, రైట్ అండి, రైట్ అండి. మోక ఆనంద్ సాగర్ గారు స్మూత్ గా చెప్తుంటే. మోక ఆనంద్ సాగర్ గారు మేడం చెప్పండి మేడం. మరి ఇప్పుడు వింటున్నారు కదా వేణుగోపాల్ గారు, అలాగే త్వరగా శ్రీరామ్ గారు. అంటే వేణుగోపాల్ గారు, మేము ఇదంతా పెంచాల్సింది వెనుకబడిన వర్గాల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం చేస్తున్నాము, అంతేకాని వేరేది కాదు కదా అని అంటున్నారు. మీకు అర్థం కావట్లేదని ఆయన ప్రశ్నిస్తున్నారండి వేణుగోపాల్ గారు మిమ్మల్ని. ఇప్పుడు మేడం ఆయన వేణుగోపాలరావు గారు ఆ తానులో ఒక ముక్క. ఆయనకి ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు ఇంటర్ఫీర్ అవడం, ఇంటరప్ట్ చేయడం
అడ్డగోలుగా బుకాయించడం వాళ్ళ నాయకుడి నుంచి వచ్చినటువంటి విద్య, ఆ ఉగ్గుపాలతో తాగినటువంటి విద్య. కాబట్టి మేము ఎవరం కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన డిస్టర్బ్ చేయట్లేదు, వింటున్నాం. ఆయన పచ్చిబూతులు మాట్లాడుతున్నా, అడ్డంగా బుకాయిస్తున్నా వింటున్నాం. కానీ ఆయన మధ్యలో ఇప్పుడు త్వరగా శ్రీరామ్ గారు అనలిస్ట్, ఆయన మాట్లాడుతున్నప్పుడు వినాలి కదా. ఎదుటి వాళ్ళు మాట్లాడేది వినకుండా ఏం మాట్లాడితే ఉపయోగం ఏముంది? మధ్యలో గొడవ పెడితే ముందు వినడం నేర్చుకోవాలి ఆయన. తర్వాత ఏంటంటే విధి లేక పెంచుతూనే ఉంటున్నాడు. ఇక ఎందుకు విధి లేని పరిస్థితి తెచ్చింది మీరు కదా ఈ 3 ఏళ్ళలో. 6,000 కోట్ల రూపాయలు ఈ ఎందుకు జీతాలు ఇవ్వాలి? ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థకి జీతాలు ప్రజల సొమ్మే కదా. పంచాయతీలు లేవా? పంచాయతీల్లో పింఛన్లు పంచలేదా? గత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా పింఛన్లు పంచాయతీలో పంచుతున్నాం. మొన్నటి వరకు జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఒక టముకే ఇస్తే అందరూ వచ్చి పంచాయతీ దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళేవారు. మీ ఎవరు ఇంటికి పట్టుకెళ్ళమన్నారు? వాలంటీర్ ఎందుకు? మరి పంచాయతీ సెక్రటరీ వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసా? వీళ్ళకి జీతాలు ఎవరు? జగన్మోహన్ రెడ్డి జేబు నుంచి ఇస్తున్నాడా? పులివెందుల ఖజానా నుంచి ఇస్తున్నాడా? ప్రజల డబ్బు కాదా? ఎందుకు వచ్చిన ఖర్చులు వింటున్నాం మేము. మీ అన్నెసరీ ఖర్చులు ఎందుకు ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి తెచ్చి, ప్రజల నెత్తి మీద తెచ్చి వీళ్ళకి పంచుతుంది? జన్మభూమి కమిటీ చెప్తున్నాడు ఆయన. జన్మభూమి కమిటీకి రూపాయి జీతం ఇవ్వలేదు మేము. 2,000 జీతం ఇవ్వమని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు. వాలంటీర్ గా పనిచేయమన్నాడు. అసలు వాలంటీర్ అంటే అర్థం ఏంటి? వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా పనిచేసేవాడని. మరి జీతం ఎందుకు ఇస్తున్నాడండి ఈయన? కాబట్టి విధి లేని పరిస్థితిని రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరు? ఆర్టీసీ బస్ డిపో, ఒక్క డిపోని కట్టారో 3 ఏళ్లలో మీరు? ఆర్టీసీని విలీనం చేసుకున్నాను అంటున్నారు, ఏదో ఉద్ధరించారని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు పెట్టిన 26 జిల్లాల్లో ఒక్క డిపో కట్టారా మీరు? డిపోలో ఉన్న బాత్రూమ్ అన్న బాగు చేశారా మీరు? కులం ఉన్న బాగు చేశారా మీరు? ఇరిగిపోయిన రేకులున్న కొత్త రేకు వేశారా మీరు ఆర్టీసీ డిపోల్లో? ఎందుకు వచ్చిన మాట్లాడండి? అసలు రోడ్లు వేస్తారా? రోడ్లు ఉన్నాయి రాష్ట్రంలో? ఏమున్నది రాష్ట్రంలో? ఈ వేసంలో మంచినీళ్ళు లేక జనాలు మాడిపోయారు, కరెంటు లేక వేగిపోయారు. ఏమిచ్చారా మీరు? సంక్షేమం అని చెప్తూ నేను పని మాట్లాడతారు. పూర్తిగా మేడం ఏం లేదు, వాళ్ళు తప్పు చేశారు, పీకల్లోతూ అప్పుల్లో రాష్ట్రాన్ని పూర్తి చేశారు, వాళ్ళకి ఇంకా గత్యంతరం లేదు. ఈ 2 సంవత్సరాలు గారు చాలా అప్పుల పాలు చేశారు అంటున్నారు. మరి టీడీపీ వచ్చిన తర్వాత అయినా సరే ప్రజలపై భారాన్ని మోపకుండానే ఈ అప్పులని తీర్చేస్తుందా? ప్రజల సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు నడిపిస్తుందా? మేడం ముళ్ళ మీద చెంగేసిన తర్వాత జాగ్రత్తగా తీయాలి దాన్ని. ముళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం ఈ ముళ్ళ మీద చెంగేసి వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని జాగ్రత్తగా తీస్తాడు. ఒక్కో ముళ్ళు తీసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు. తెలుసు చంద్రబాబు నాయుడు గారు యూత్ కి ఎంత చేశారో ఈ రాష్ట్రానికి. ఈవేళ 10,000 రూపాయలు, వీళ్ళు 5,000 ఇస్తున్నారు ఒక బీటెక్ చదువుకున్న కుర్రోడికి, వాలంటీర్ కి. అదే బీటెక్ చదువుకున్న కుర్రోడికి చంద్రబాబు నాయుడు గారు 1,00,000 రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాలు తెచ్చాడు ఉమ్మడి రాష్ట్రంలో. ఏంటి అది కదండి అభివృద్ధి అంటే? ఇంటర్నేషనల్ కంపెనీలు తీసుకొచ్చారు, మల్టీనేషనల్ కంపెనీలు తీసుకొచ్చారు. అభివృద్ధి అంటే ప్రైవేట్ వ్యవస్థలో రాష్ట్రం బాగుపడాలి, ప్రైవేట్ వ్యాపారాలు రావాలి, ఫ్యాక్టరీలు రావాలి, కంపెనీలు రావాలి. అప్పుడు కదా ఉద్యోగం అనేది ఉంటుంది యువతకి. ఒక్క ఉద్యోగం ఇచ్చారో 2,30,000 ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు. వచ్చి వెంటనే భర్తీ చేస్తానని చెప్పాడు, ఇచ్చాడా? పిఆర్సీ 4 రోజులు ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడా? ఇచ్చాడు? ఎక్కడ? 180 డిగ్రీలు తిప్పాడండి మడవైన ముఖ్యమంత్రి. మడవం తిప్పనంటాడు. 180 డిగ్రీలు తిప్పేసి మడము ఏదో కవులు చెప్తాడు. మాట తప్పం, మడవం తిప్పం, గడిది గుడ్డు. ఎవరికి కావాలండి ఈ సొల్లంతా? సొల్లు మహాసంఘానికి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు అర్థమైంది, ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఇటువంటి వాళ్ళని మీరు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడితే ఉపయోగం లేదు మేడం. మీ ఛానల్ అంటే ప్రజల్లో మంచి అభిమానం ఉంది. కొంచెం మంచి వ్యక్తులు పిలండి ఆ పార్టీ తరఫున. మరీ ఇంత పచ్చి అబద్ధాల కోట్లు పిలవకండి. ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ. ఓకే అండి. వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ మేడం. వేణుగోపాల్ గారు, చెప్పండి మేడం. మరి అంత సంక్షేమం పేరుతో ఇలా ప్రజల్ని దోచుకుంటున్నారు, అభివృద్ధి కనబడట్లేదు అని పదే ప్రతిపక్షాలు మిమ్మల్ని విమర్శిస్తున్నాయండి, విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారండి. మరి దానికి ఏం చెప్తారండి? మేడం, సంక్షేమ కార్యక్రమాలు మేము జనానికి దోష్టి పెడతా ఉన్నామని చెప్పి విమర్శించేది వాళ్ళే.
మళ్ళీ ఇంకో ఛానల్లోకి వచ్చి మేమేం చేయలేదని చెప్పడం వాళ్ళే. అభివృద్ధికి చెప్తున్నాను, ఈ రోజు 8,500 కిలోమీటర్లు 2,400 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు రోడ్లు వేస్తున్నాము. వాళ్ళ టైంలో అదే పసుపు గత సంవత్సరం జనసేన వాళ్ళు ఒక్కొక్కరికి జనసేన 10,000 రూపాయలు పసుపు కూడా ఇదే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సంవత్సరం అయింది, ఇప్పుడు దాకా వేస్తూనే ఉన్నారు. సంవత్సరం నుంచి వేస్తూనే ఉన్నారా? సంవత్సరం క్రితం జనసేన వాళ్ళు పెట్టారు ఫోటోలు, అప్పుడు కూడా ఇదే విధంగా ఒక మీటింగ్ పెట్టారు, ఇంకేముంది చేస్తా ఉన్నారు. ఇప్పుడు దాకా ఇప్పుడు కూడా ఎప్పుడు దాకా వేస్తూ ఉంటారు, ఎప్పుడు దాకా వేస్తుంటారు. సంవత్సరం జరిగిపోయింది, సంవత్సరం జరిగిపోయిందండి, సంవత్సరం జరిగిపోయింది. ఓకే ఓకే జరిగిపోయింది, సంవత్సరం జరిగిపోయింది. సంవత్సరం నుంచి జనవరి నుంచి స్టార్ట్ చేశారు రోడ్లు వేసేది. ఈ రోజు 2,500 కోట్లు, దాదాపు 8,000 ఎండాకాలం అంతా ఏం చేశారు మీరు? ఎండాకాలం అంతా ఏం చేశారు? జనవరి నుంచి ఏం చెప్తున్నారు? ఎండాకాలం అంతా ఏం చేశారు? ఇప్పుడు వానలు వచ్చిన తర్వాత వేస్తున్నాం అని చెప్తున్నారు. ఎండాకాలం అంతా ఎందుకు వేయలేదు మీరు? ఎండాకాలం అంతా ఏం చేశారు? రోడ్డు సెస్ వసూలు చేశారు కదా, రోడ్డు సెస్ వసూలు చేశారు కదా. ఎండాకాలంలో ఎందుకు వేయలేదు? వానలు వస్తుంటే ఇప్పుడు వేస్తున్నా అని చెప్తున్నారు మీరు. వానలు మొదలైన తర్వాత మరి ఇందాక నాకు ఎందుకు అడ్డం పడ్డారు మీరు? నాకు అడ్డం పడితే నేను మిమ్మల్ని మాట్లాడిస్తున్నా, నాకు అడ్డం పడితే నేను మాట్లాడిస్తున్నా. మీకు స్మూత్ గా నేను చెప్తుంటే వ్యక్తిగతంగా మాట్లాడారు మీరు. నేను స్మూత్ గా మాట్లాడారు, మీరు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడారు? నేను చాలా స్మూత్ గా మాట్లాడారు, మీరు వ్యక్తిగతంగా మాట్లాడారు. వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడారు మీరు? డిబేట్ల్లో వ్యక్తిగతంగా నేను వేణుగోపాల్ పలానా అని మాట్లాడానా? వేణుగోపాల్ పలానా అని మాట్లాడాను. నేను వేణుగోపాల్ పలానా అని మాట్లాడినప్పుడు మీరు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు చెప్పండి. మీరు తెలుగుదేశం మీరు చెప్పేది వినాలి కదా ప్రజలు. సంవత్సరం నుంచి మీరు ఏం చేస్తున్నారు? త్వరగా శ్రీరామ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఫైనల్ గా మీరు ఒక విషయం చెప్పేసండి వేణుగోపాల్ గారు. వ్యక్తిగత విమర్శలు చేయొద్దని చెప్పండి. ఓకే రైట్ అండి. ఎవరైనా సరే అవును, పార్టీల పరంగా మాట్లాడుకోవాలి కానీ వ్యక్తిగతంగా ఎవరు వెళ్ళకూడదు. రైట్ అండి. పార్టీలు ఈ పార్టీలు ఏం మాట్లాడతారు? రైట్ అండి. నేను చాలా స్మూత్ గా మాట్లాడితే, ఎక్కడ కూడా బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆయన. సరే రైట్ అండి. సమయం అయితే అయిపోయిందండి. త్వరగా శ్రీరామ్ గారు, వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. మోక ఆనంద్ సాగర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో జగనన్న బాధుడు అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మరింత భారంగా ప్రజా రవాణా వ్యవస్థ ఉంటుంది. ఏప్రిల్ 13న ఒకసారి పెంచింది ఆర్టీసీ ఛార్జీలను, మరి మరొకసారి ఇప్పుడు 75 రోజుల్లోనే మరొకసారి ఏపీ ఆర్టీసీ ఛార్జీలను పెంచబోతోంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చూసుకుంటే ఇది పల్లి వెలుగు నుంచి ఏసీ సర్వీస్ దాకా ఈ అదనపు వడ్డనైతే ఉంటుంది. ఇది ఇప్పుడు స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.